హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మాజీ సైనికుల విభాగం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. రోజు చాలా సంతోషం, ఎందుకంటే ఎక్స్ సర్వీస్మెన్ సెల్ ఏదైతే భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాలు ఉన్నది, మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎక్స్ సర్వీస్మెన్లు ఇంత పెద్ద పార్టిసిపేషను, ప్రతి జిల్లా నుంచి కన్వీనరు టీమ్స్ తయారవుతున్నాయంటే దాని నిజంగా నేను కర్నల్ శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. వారిని వారి టీంని మొత్తం టీంని అనిల్ సింగర్ గారు అయితే రాజేంద్ర సింగ్ గారు అయితే మీ అందరూ కూడా వారితో కోఆపరేట్ చేసి ఈరోజు ఎక్స్ సర్వీస్మెన్ సెల్, ఇంతకుముందు బీజేపీలో సెల్స్ కొన్ని సెల్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుండే, కానీ ఈసారి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్ సర్వీస్మెన్ సెల్ కూడా ఆ స్ట్రెంథనింగ్ పార్టీలో ఒక స్ట్రాంగ్ సెల్గా ఏర్పాటైంది. ఈ సెల్ అనేది మనం ఎక్కడికైతే ఆ ఒక ప్రొఫెషనల్ ఏరియాస్కి మనం పనిచేసేటటువంటి పార్టీ ఒక వింగ్, అడ్వకేట్కి లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్, అదేవిధంగా డాక్టర్స్ సెల్, ఇట్లా ఈ ఎక్స్ సర్వీస్మెన్ సెల్ కూడా అనేక సంవత్సరాలుగా ఉండే. గతంలో ఏవిఎస్ఎం రాధాకృష్ణ గారు, మాధవన్ గారు ఉంటుండే, అప్పుడు కొద్దిగా యాక్టివ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా ఈరోజు దానికన్నా యాక్టివిటీస్ పెరిగినాయి ఉన్నాయి. శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తూ ఉన్నారు. నిజంగా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఎక్స్ సర్వీస్మెన్ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటము, జిల్లాకు కమిటీలు కావటము, మీ అందరినీ ఒకటే కోరుతాను, యాక్టివ్గా ఉండాలి. మనం ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు అదే ఎక్స్ సర్వీస్మెన్లకు ఒక బోర్డు ఉంటుండే, దాంట్లో చాలా సమస్యలు కూడా వస్తుండే ఉంటాయి. వాళ్ళకు సమాజంలో కానీ ఇక్కడ కానీ ఏదైనా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద కూడా వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. అది సరిగ్గా పనిచేయట్లేదు, దాని మీద కూడా నేను చాలా మాట్లాడగలిగింది. మీరు కూడా ఎక్స్ సర్వీస్మెన్ సమస్యలతో పాటు దేశ సమస్యల మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రేపు 26వ తారీఖు కార్గిల్ దివస్ ఉన్నది. మరి కార్గిల్ దివస్ బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆ రోజు కార్గిల్లో సైనికులు వారు లేకపోతే మన సరిహద్దుల పైన నిజంగా మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక్క సరిహద్దుల పైన సైనికులు ఎంత కష్టంతో ఆ రోజు ఆ కార్గిల్ అనే ప్రాంతంలో అసలు మనం పోలేము, బంకర్స్లో ఉండి పాకిస్తాన్ ఒక చొరబడదాలని ఎదుర్కొని భారత్ మాతాని రక్షించినటువంటి యొక్క సైనికులు ఆ రోజు విజయ దివస్గా, అందుకని మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో తీసుకున్న చర్య విజయ దివస్గా మనం అందరం జరుపుకుంటున్నాం.